జగన్మోహన్ రెడ్డి మీద విశాఖ ఎయిర్పోర్ట్లో అటాక్ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే మీరు సెంట్రిక్గా మీరు కేంద్రంగా ఎన్నో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి శ్రీను చాలా వీరాభిమాని అంటారు, లేరు కొంతమంది జగన్మోహన్ రెడ్డి అంటే పచ్చి ద్వేషం అంటారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీ కేసులో ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదో అర్థం కావట్లేదు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మీ దృష్టిలో ఏంటి, ఆయన దృష్టిలో మీరేంటి? ఇవన్నీ నా దృష్టిలో ఏమున్నాయి ఏంటి అనేది అన్ని విషయాలు కూడా నాకు కేసు ఉండడం వల్ల నేను ఆయన కోసం మాట్లాడడం కానీ జరగకూడదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నా కేసులో ఆయన బాధితుడై ఉన్నాడు, నేనేమో నేరస్తుడిగా ఆరోపించబడి నేనున్నాను. అందుకోసం నేను ఆ కేసు విషయాలుగా అతని కోసం కానీ ఏమైనా మాట్లాడినా కానీ ఏవైతే నాకు బెయిల్ ఆంక్షలు పెట్టినాయో ఆ ఆంక్షల్ని నేను కోర్టు ఆజ్ఞని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా కేసు అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సార్, జగన్మోహన్ రెడ్డి వచ్చి అయితే సాక్ష్యం చెప్పాలి కదా, మీకు వ్యతిరేకంగానో లేకపోతే మీకు అనుకూలంగానో. ఎందుకు ఆయన రావటం లేదు అనేటువంటి దానికి మీకు ఒక ఆన్సర్ అంటూ దొరికిందా? అది చెప్పగలరా? దానికి ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఈ కేసు అనే విషయంలోనే లిమిటేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఎక్కువ మాట్లాడ అసలు ఎక్కువ అనేది కాదు, అసలు ప్రస్తావించకుండా ఉండరు. అనుకున్నారా ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి గడియలు కొన్ని ఉంటాయి, మనల్ని కుమిలిపోయేటువంటి కొన్ని సమయాలు ఉంటాయి, అసలు జైల్లో ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది అని అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం ఏమి అనుకుని కూడా మీద పడిపోతూ ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోలేం, కానీ ఎదుర్కొని నిలబడాలి. చాలామంది ఏంటంటే వాటిని తెంచి తప్పించుకోవాలంటే చనిపోవడమే సరైందని ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటారు. కాకపోతే వాటి నుంచి ఎదుర్కొని నిలబడితే మనకు కూడా అవగాహన ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకా ఎటువంటివి వచ్చినా కానీ ఒకసారి ఎదుర్కోవడం మొదలు పెడితే ఇంక ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడం శక్తి వస్తుంది మనలో. అప్పుడు ఇంకా బెటర్ లైఫ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను.